మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటోంది. ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టించుకోవడానికి తీరిక లేదు, కానీ నేతల పంచాయతీలకు మాత్రం కొదవలేదు. పవర్ కోసం పాకులాటలే తప్ప ప్రజా సమస్యలు పట్టించుకునే నేతలు కాంగ్రెస్లో లేరని ఈ వివాదంతో మరోసారి రుజువైంది. తనకు తెలియకుండా దేవాదాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్షా సమావేశం నిర్వహించడాన్ని మంత్రి తప్పుపట్టారు. ఈ సమావేశంపై సీఎం రేవంత్కు లేఖ రాశారు. ఏఐసీసీకి కూడా ఫిర్యాదు చేశారు. మంత్రి కొండా సురేఖ లేఖపై కడియం శ్రీహరి స్పందించారు. అభివృద్ధి గురించి పట్టించుకోని వాళ్ళు, ప్రజల మధ్య ఉండని వాళ్ళు ఏదో ఒక కాంట్రవర్సీ ద్వారా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు కడియం. కొంతమంది కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారని, తాను ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. తాను ఏ తప్పు చేయలేదని, ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యల గురించి అధికారులను కలిసే అధికారం తనకు ఉంటుందన్నారు. అధికారులను కలవడం ప్రజాప్రతినిధుల ప్రాథమిక హక్కు అంటూ చెప్పుకొచ్చారు. ప్రోటోకాల్కు లోబడే నియోజకవర్గానికి సంబంధించిన ఆలయాల అభివృద్ధిపై చైర్మన్లతో కలిసి దేవాదాయ కమిషనర్కు రిప్రజెంటేషన్ అందజేశామన్నారు కడియం. నియోజకవర్గ ఆలయాల గురించి మాట్లాడితేనే తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లా, తెలంగాణలోని ఆలయాల గురించి సమీక్ష చేయలేదన్నారు. అధికారులు తన దగ్గరికి వస్తే సమీక్ష అవుతుందని, తాను అధికారుల దగ్గరికి వెళితే రిప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా భావించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టాలని, తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల్లో దేవాదాయ ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించే విషయం గురించి ఆలోచించాలన్నారు. ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ లేరని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం కాలేదని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ గురించి ఆలోచించాలని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టారు. మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మరొకసారి మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు మారిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా కడియం శ్రీహరి ఇటీవల హైదరాబాద్ లో అధికారులను, ఏదైతే దేవాదాయ శాఖ అధికారులను కలవడం అనుకోవచ్చు, ఆయన వారితో సమీక్ష నిర్వహించాలని ప్రధానంగా కడియం శ్రీహరి ప్రెస్ నోట్ ద్వారానే స్పష్టంగా కనిపించింది. అయితే ఈ విషయం మీదే నిన్న కొండా సురేఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, నా శాఖలో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నాడు, ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనే విధంగా సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ లేఖ రాసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి వచ్చినటువంటి సందర్భంలో ఆయన స్పందించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. కొండా సురేఖను టార్గెటెడ్ గా ఆయన కూడా మాట్లాడినటువంటి తీరు మనకు కనిపించింది. కొంతమంది కొత్త అలవాట్లు నేర్చుకున్నారు, అభివృద్ధి గురించి పట్టించుకొని వాళ్ళు, ప్రజల మధ్య ఉండని వాళ్ళు ఏదో రకంగా ఏదో విధంగా కాంట్రావర్సీ ద్వారా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నానని స్పష్టంగా కొండా సురేఖను ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి తీరు ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి రాజకీయ పరంగా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏదైతే కొండా సురేఖ నిన్న రేవంత్ రెడ్డికి లేఖ రాసిందో ఈ విషయంలో ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నటువంటి ఒక స్పష్టత కూడా కడియం శ్రీహరి ఇచ్చినటువంటి పరిస్థితి. అధికారులను కలవడం ప్రజాప్రతినిధుల ప్రాథమిక హక్కు అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. నా ప్రోటోకాల్ కు లోబడే స్టేషన్ నియోజకవర్గానికి సంబంధించిన ఆలయాల అభివృద్ధి గురించి దేవాదాయ శాఖ కమిషనర్ కలిసి రిప్రజెంటేషన్ అందజేశామని కడియం శ్రీహరి చెప్తున్నప్పటికీ మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో మొన్న ఆయన
దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కలిసినటువంటి సందర్భంలో అది సమీక్షగానే కనిపించింది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించిన చైర్మన్లు, దేవాదాయ శాఖ అధికారులు, ఒక మంత్రి ఏ విధంగా అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆఫీసులో కూర్చొని సమీక్ష నిర్వహిస్తారో అదే తరహాలో కడియం శ్రీహరి వైఖరి కూడా కనిపించింది. ఆయన సమర్థించుకుంటూనే స్పష్టంగా అధికారులను కలిసి దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆలయాల గురించి మాట్లాడనే తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల గురించి సమీక్ష చేయలేదని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఏ తప్పు చేయనప్పుడు వివరణ ఆసక్తి ఎక్కడి నుంచి వస్తుందని ఆయన సూటిగానే మీడియా ముఖంగా ఆయన కొండా సురేఖను ప్రశ్నించినటువంటి తీరు మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి నీరు అందుతుంది. అయితే ఆ దేవాలయాల ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించే విషయంలో అందించాలన్న అంశాన్ని రేఖకు చురకలు అందించే విధంగా చెప్పారు. ఎందుకంటే మంత్రి హోదాలో నా హోదాను తగ్గించే విధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మీద ఏ విధంగా కడియం శ్రీహరి రివ్యూ నిర్వహిస్తారు, సమీక్ష నిర్వహిస్తారని నిన్న సీఎం కు రాసినటువంటి లేఖలో ఆమె పేర్కొంది. కాబట్టి ఆమె బాధ్యతలను కూడా పూర్తి చేసేటువంటి ప్రయత్నం కడియం శ్రీహరి చేసినటువంటి పరిస్థితి. తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో దేవాలయాల ప్రాజెక్టు ద్వారా ఏ విధంగా నీళ్లు అందించాలో ఆలోచించాలి. దాంతో పాటు ఎంజిఎం ఆసుపత్రికి సూపరింటెండెంట్ గా ఇన్ఛార్జ్లను నియమిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయి సూపరింటెండెంట్ ఎంజిఎం ఆసుపత్రికి లేనటువంటి పరిస్థితుల్లో ఆ నియామకానికి సంబంధించినటువంటి ఆలోచన చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ చేయడానికి వెనుక ఉద్దేశం కూడా పూర్తిగా ఎంజిఎం ఆసుపత్రి వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో ఉంటుంది. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఎంజిఎం ఆసుపత్రి మీద దృష్టి సారించాలని సూటిగానే ఆమెకు చురకలంటించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. మరోవైపు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా వరంగల్ ఈస్ట్ సంబంధించినటువంటి నియోజకవర్గంలోనే ఉంటుంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో కొండా సురేఖ నియోజకవర్గానికి ఒక టూరిస్ట్ గా మారాలన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి అంశాలు కూడా దాగి ఉన్నాయి. కాబట్టి ఆమె బాధ్యతలను కూడా పూర్తి చేసేటువంటి ప్రయత్నం కడియం శ్రీహరి చేసినట్టుగా మనకు కనిపించింది. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రీతిగా మనకైతే రాజకీయం స్పష్టంగా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు, ముఖ్యంగా కడియం శ్రీహరి వర్సెస్ కొండా సురేఖ సందంగా ఇవాళ మారినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అందులో భాగంగానే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించినటువంటి ప్రారంభం కాలేదు. ఆ ఆసుపత్రి ప్రారంభం గురించి కూడా ఆలోచించాలనే విధంగా కడియం శ్రీహరి విషయం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ గురించి కూడా ఆలోచించాలని ఆయన చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. పూర్తిగా మంత్రి కొండా సురేఖ తన బాధ్యతలను మీడియా ముఖంగా ఇవాళ మీడియాతో మాట్లాడినటువంటి మాటల ద్వారా మనకైతే ఒక స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోయేలా కనిపించడం లేదు. మరో వేదికలో కొండా సురేఖ కూడా కడియం శ్రీహరి మీద ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారో గమనించాల్సి ఉంటుంది. పూర్తిగా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయిలో మళ్ళీ వరంగల్ కాంగ్రెస్ లో ఒక రాజకీయం అయితే మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి. థ్యాంక్ యూ రవికాంత్.